ఎన్నో ఆటుపోట్ల మధ్య సినీ నటి నుంచి సీఎం స్థాయికి జయలలిత. జయలలిత నాటి మైసూర్ రాష్ట్రంలోని మాండ్యా జిల్లా పాండవపుర తాలూకాలోని మేల్కోటిలో 1948 ఫిబ్రవరి 24 జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జయరాం, సంధ్యాలు. ఆమె తల్లి అసలు పేరు వెదులువల్లి. ఆ కాలంలో సంధ్య ప్రముఖ సినీ నటిగా వెలుగొందారు. జయరాం తాత మైసూర్ సామ్రాజ్యంలో వైద్యునిగా పనిచేసేవారు. జయలలిత 2 ఏళ్ల వయసులోని తండ్రి జయరాం మరణించారు. దీంతో సంధ్య బెంగళూరులోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత చెన్నై కేంద్రం సాగుతున్న తమిళ చిత్రాల్లో నటించడం ప్రారంభించింది. అప్పుడే వెదులువల్లి తన పేరును సంధ్యగా మార్చుకున్నారు. జయలలిత చెన్నైలోని సెక్రెడ్ హార్ట్ మెట్రికులేషన్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. జయలలిత చదువులో రాణించడంతో పాటు తన తల్లి నటిస్తున్న చిత్రాల్లో కూడా నటించేవాళ్ళు. చదువుకు ఆటంకం కలగకుండా ఆమె తల్లి చూసుకునేవారు. ఈ క్రమంలో ఆమె నటించిన ఇపిష్టి అనే ఇంగ్లీష్ చిత్రం 1961లో విడుదలైంది. హీరోయిన్ గా ఆమె మొదటిసారిగా నటించిన కన్నడ చిత్రం చిన్నదా గంబి. ఈ చిత్రం 1964లో విడుదలైంది. ఆ తర్వాతి ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెర ఆదాయ చిత్రంలో నటించారు. అదే ఏడాది తెలుగులో వచ్చిన మనుషులు మమతులు చిత్రంలో నటించారు. అలా జయలలిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 140 చిత్రాలు నటించారు. జాతీయ అవార్డుతో పాటు పలు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా ఆమె సొంతం చేసుకున్నారు. ప్రముఖ సినీ నటుడు అన్నాడీఎంకే అధినేత ఎంజి రామచంద్రన్ 1977లో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982 ఏఐఏడిఎంకే పార్టీలో చేరారు. 1983లో తిరుచెండూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. అయితే 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో ఆమె ఏఐఎండికే తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు. తన పార్టీ సభలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. కాగా 1987లో రామచంద్రన్ మరణించారు. దీంతో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. మొదటి వర్గానికి రామచంద్రన్ భార్య జానకి రామచంద్రన్ నేతృత్వం వహించారు. రెండో వర్గానికి జయలలిత నాయకత్వం వహించారు. కాగా జానకి ఆ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో ఆమె ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె ప్రభుత్వాన్ని అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. 1989లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. 1989లో బోడి నాయకర్ నుంచి ఏఐడిఎంకే తరపున శాసనసభ్యురాలుగా జయలలిత ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలో పార్టీ 27 స్థానాలకు కైవసం చేసుకుంది. అప్పుడు మొట్టమొదటి ప్రతిపక్ష నేతగా ఆమె రికార్డు సృష్టించారు. 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏఎండికే పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను 225 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ సమయంలోనే ఆమె ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 1996లో జరిగిన ఎన్నికల్లో ఆమె కేవలం 4 సీట్లు మాత్రమే కైవసం చేసుకోగలిగారు. 2011లో మళ్ళా జయలలిత సీఎం అయ్యారు. మరలా 2011లో ముచ్చటగా మూడోసారి జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమ్మా పేరిట అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. దాని కారణంగానే 2016లో మళ్ళీ జయలలిత సీఎం అయ్యారు. మరిన్ని విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.